రాజకీయాల్లోకి ప్రవేశించి అంటే 25 సంవత్సరాలప్పుడు తనకి ప్రవేశించి నిరంతరంగా నిరాఘాటంగా విజయంతో పదే పదే గెలుస్తున్న గౌరవనీయులైన మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు శ్రీ కింజవరపు అచ్చెన్నాయుడు గారికి, అట్లానే మా అబ్బాయి శ్రీకృష్ణ దేవరాయలు, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు గారు, ఇంకా రమేష్ బాబు గారు, ఫ్యాకల్టీ మెంబర్స్కి, శాస్త్రజ్ఞులు సత్యనారాయణ మొదలగు వారికి, మరీ ముఖ్యంగా ఎంతో కష్టపడి చాలా చాలా వెచ్చించి, కాలాన్ని వెచ్చించి, డబ్బులు చాలా ఖర్చు పెట్టి అనేక ప్రయోగాలు చేసిన రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లానే సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ఓ 10 రోజుల్లో సంక్రాంతి వస్తుంది. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు మరీ మా యూనివర్సిటీ తరఫున, మా స్టూడెంట్స్ తరఫున, నా తరఫున, అందరి తరఫున మరీ మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాకు మొన్న కూడా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది ఇక్కడ అగ్రికల్చర్ దాంట్లో నేను 3వ ప్రశ్నలు అడిగాను. అవే ప్రశ్నలు ఇక్కడ కూడా మంత్రి గారి ముందు చెప్పదలుచుకున్నా. మొదటి ప్రశ్న, ఈ సేంద్రియ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము అని అందరూ చాలాసార్లు చాలా చోట్ల చాలా వేదికల మీద అంటున్నారు. కానీ దానికి రైతుకు గిట్టుబాటయ్యే ధర వస్తుందా లేదా, గిట్టుబాటు అయ్యేంత ఫలితం వస్తుందా లేదా, దిగుబడి వస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకం. అంటే ఏదైనా మనం చేయాలంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటారు కదా, చాలా సులభంగా ఉండాలి. ఉదాహరణకి ఒక యూరియా లేకపోతే ఫాస్ఫేటు లేకపోతే ఒక బస్తా వేసేదానికి 2 ట్రక్కులు 3 ట్రక్కులు ట్రాక్టర్లది ఎరువు వేయాల్సిన పరిస్థితి వస్తే అది వైబిలిటీ ఉండదు, అది సాధ్యమయ్యే పని కాదు. అదే అంటే 20 ఎకరాలు ఉన్నాడు, 1 ఎకరం 2 ఎకరాలు చేయటానికైతే సాధ్యమవుతుంది, కానీ 20 ఎకరాల్లో 10 ఎకరాలు చేయటానికి మాత్రం సాధ్యమవదు. అది ఆల్రెడీ శ్రీలంక గవర్నమెంట్ వారు చేశారు, శుద్ధంగా ఫెయిల్ అయిపోయారు. వాళ్ళకి తిండి లేకుండా అయిపోయారు ఒక స్టేజ్లో, ఓ 2-3 ఏళ్ల కిందట. ఇట్లా మొత్తం పాలసీ తీసుకొచ్చారు గవర్నమెంట్, మొత్తం సేంద్రియ వ్యవసాయమే, ప్రకృతి వ్యవసాయమే చేయాలి అని. అసలు దిగుబడి సరిపోక, వాళ్ళు తినటానికి సరిపోక గవర్నమెంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయి. సో అది శాస్త్రజ్ఞులు చేయాల్సింది ఏంటి అంటే, అంత కాన్సన్ట్రేటెడ్ ఎరువుని, అట్లనే అంత కాన్సన్ట్రేటెడ్ న్యాచురల్ పెస్టిసైడ్ని తయారు చేయగలిగితేనే ఈ ప్రకృతి సేద్యం అనేది సాధ్యమవుతుందని నా భావన. లేకపోతే చేయండి అని చెప్తే వాళ్ళకి దిగుబడి లేకపోతే, దానికి సరిపడా రేట్ లేకపోతే, దానికి సరిపడా వైబిలిటీ లేకపోతే అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. రెండవది ఇప్పుడే చెప్పారు కృష్ణ కూడా, సో మెకనైజేషన్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ముందు రోజుల్లో అసలు మనుషులు దొరకరు వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు 10 మంది చేసేది ఒక్క మనిషి చేసే అంతగా మెకనైజ్ చేస్తే కానీ ఈ వ్యవసాయం అసలు నడవదు. సో వ్యవసాయం అవ్వదు. ఎందుకంటే అందరూ, మీ బిడ్డలందరూ మీరేం కోరుకుంటున్నారు, రైతు సోదరులందరూ, మా బిడ్డలు మాత్రం రైతులు అవ్వకూడదు, అందరూ మంచిగా చదువుకొని ఉద్యోగాలు, అది ఐటీ ఉద్యోగాలు, అది ఎయిర్ కండిషన్ ఉద్యోగాలు చేయాలనుకుంటారు. సహజం, దాంట్లో ఏం తప్పు పట్టట్లేదు నేను. అట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గిపోయే పరిస్థితి. దానికి అందరూ ఇక్కడున్న శాస్త్రజ్ఞులు, ఇక్కడున్న అగ్రికల్చర్ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, మిగతా డిపార్ట్మెంట్ల అందరూ కలిసి యాంత్రీకరణ చేస్తేనే అవుతుంది. అది లేకపోతే అవ్వదు. వ్యవసాయం ముందు రోజుల్లో చేసేవాళ్ళు తక్కువైపోతారు. సో అది కూలీలు దొరకట్లేదు, రేట్లు ఎక్కువైపోయినాయి, గిట్టుబాటు అవ్వట్లేదు, ఇలాంటి పరిస్థితి. ఎంత యాంత్రీకరణ చేస్తున్నాము అనేది ఇప్పుడు కొంత చేశారు. ఈ వరి ఇదంతా వీటికి కొయ్యటము ఇదంతా చేస్తున్నారు, కానీ అది సరిపోదు. ప్రతి దాన్ని పెస్టిసైడ్ వేయటం కానీ, ఫర్టిలైజర్ వేయటం కానీ, ఆ దిగుబడి తీసుకోవటానికి కానీ, లేకపోతే నాటడానికి కానీ, అన్నిటినీ యాంత్రీకరణ చేయాల్సిన పని. ఇప్పుడు 10 మంది 50 మంది చేసే పని ఒక మనిషి 2 మనుషులు చేసే పరిస్థితి అవ్వాలి.
నేను మా వాళ్ళకి చాలా రోజుల నుంచి చెప్తున్నా, దాని విత్తనాలు నీళ్లు పెట్టడానికి, ఎరువు వేయటానికి, దాని దిగుబడి తీసుకురావటానికి ఒక కిలోకి 20 రూపాయలు ఖర్చు అయితే, దాన్ని కొయ్యటానికి 9 రూపాయలు 8 రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని తీయటానికి, చెట్టు నుంచి తీయటానికి 8 రూపాయలు 9 రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి ఏమీ యంత్రం లేదు, ఏమీ లేదు. ఇంత మనం కమ్యూనికేషన్లో డెవలప్ అయ్యాం, ట్రాన్స్పోర్ట్లో డెవలప్ అయ్యాం, వ్యవసాయంలో మాత్రం అక్కడే ఉన్నాం. ఈ మొత్తం చేయటానికి, నీళ్లు పెట్టడానికి, ఫర్టిలైజర్ వేయటానికి, పెస్టిసైడ్ వేయటానికి, దాన్ని పండించడానికి 20 రూపాయల కిలో ఖర్చు అయితే, దాన్ని తీయటానికి 9 రూపాయలు 10 రూపాయలు ఖర్చు అవుతుంది. దిస్ ఈస్ ద సెకండ్ థింగ్ ఫర్ ఆల్ ద ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ అగ్రికల్చర్ ఫ్యాకల్టీ అని కాదు, అందరి ఇంజనీరింగ్ కాలేజీలు లేకపోతే అందరి టెక్నాలజీతో ఇది అనుసంధానం అయితే కానీ కుదరదు. మూడవ ప్రాబ్లం ఏంటంటే, ఇవన్నీ కొత్త టెక్నాలజీతో కూడా అనుసంధానం చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీతో కూడా అనుసంధానం చేయాలి. అంటే నార్మల్గా జరిగేది ఏంటి, ఓ మిరప తోట వేస్తాం, మిరప తోట పురుగు పడిందని ఎప్పటికో తెలుస్తుంది, అది అంతా పంటంతా పాడైపోయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు చేయగలిగింది చాలా తక్కువ ఉంటుంది, అప్పటికే పోయింది అది. కానీ మొదటి మొక్కకి పురుగు పడినప్పుడు తెలియజేసే ఐఓటీ టెక్నాలజీ రైతు దగ్గర ఆ సెల్ ఫోన్లో చూసుకునే పరిస్థితి ఉండాలి. అది పాసిబుల్ గ్యారెంటీగా. ఇప్పుడు మేము ఎంకరేజ్ చేస్తే ఒక అబ్బాయిని, ఆ అబ్బాయి రొయ్యల కోసం చేశారు. ఆ రొయ్యల చెరువులో ఇంటి దగ్గర కూర్చొని ఎంత సెలనిటీ ఉంది, ఎన్ని యానిమల్స్ బాగున్నాయి, వాటి ఆరోగ్యం ఎట్లుంది, కరెంటు పనిచేస్తుందా లేదా, ఫీడ్ అవుతుందా లేదా అనేది ఇంటి దగ్గర కూర్చొని సెల్ ఫోన్లో రైతు చూసుకునే పరిస్థితి ఉంది. అట్లా అన్ని పంటలకి రావాల్సిన పరిస్థితి. ఎప్పుడు తెలుస్తుంది అది పురుగు పడిందని? మొత్తం పంటంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది. మొదటి మొక్క పురుగు పడినప్పుడు మన రైతుకు తెలియాలి. దట్ ఈస్ ద టెక్నాలజీ, దట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. అప్పుడే చాలామంది సామాజిక సమస్య మీ అందరికీ తెలుసు, రైతులకున్న సామాజిక సమస్య. వీడు 20-30 ఎకరాలు ఉంటుంది, 10 లక్షల ఆదాయం వస్తుంది, మంచి బలంగా ఉంటాడు కుర్రాడు, అయినా పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు సిద్ధంగా లేరు. అన్నీ బాగుంటాయి, ఎందుకంటే వీడికి మట్టి అవుతుంది, బురద అవుతుంది, వీడు చూడటానికి బాగుండడు అని ఎవరో చిన్న ఉద్యోగం చేసే, క్లర్క్ ఉద్యోగం చేసేవాడిని రెడీగా అయిపోతారు. రైతుకు కూడా అంత హాయిగా పనిచేసేట్టు, అతను కూడా కారులో వెళ్ళేటట్టు, అతను కూడా టెక్నాలజీ ఉపయోగించేట్టు, అతను కూడా సెల్ ఫోన్ ఇదంతా చూసుకునేట్టు, వాళ్ళ ఇంట్లో టీవీలో చూసుకునేట్టు అంత టెక్నాలజీ వస్తే కానీ వ్యవసాయం నిజంగా ఆధునీకరణ జరగదు. అప్పుడే మీ ఇక్కడ అంత ఆధునికమైన రైతులు ఉన్నారు, కొత్తగా సేద్యం చేసే రైతులు ఉన్నారు, అందుకనే ఇక్కడ పురస్కారం చేయబడుతుంది. వారందరూ మీరు ఇట్లాంటిది ఈ కాలేజీని, ఈ యూనివర్సిటీని మీరు అడగాలి, మీరు వాళ్ళతో కూర్చొని జరిగేటట్టు చేయించాలి. అది చాలా సామాజికమైన సమస్య. మాకు ఎక్కడెక్కడో దూరం నుంచి వేరే భాష వచ్చిన పిల్లల్ని తీసుకొచ్చి చేసుకుంటున్నారు పెళ్ళి, ఇక్కడ వాళ్ళు చేసుకోకపోతే. చాలా భయంకరమైన సమస్య అది. అవును, వాళ్ళ భాష కూడా రాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత భాష నేర్చుకుంటున్నారు పాపం. ఆ ట్రైబ్స్ వాళ్ళందరినీ తీసుకొచ్చి సో అది ఉండకూడదు. వీడు ఆరోగ్యంగా ఉంటాడు, వ్యవసాయం ఇది వస్తుంది బాగా. ఎంత లేదన్నా 20-30 ఎకరాలకు 10 లక్షలన్నా వస్తాయి. ఏ క్లర్క్ అంటే ఎక్కువే వస్తుంది, క్లర్క్ 3 లక్షలు 2 లక్షలు వస్తాయి సంవత్సరానికి. అయినా వీడిని సిద్ధంగా లేరు చేసుకోవడానికి. ఇది సామాజికమైన సమస్య. ఇవన్నీ పోవాలంటే ఈ 3-4 అంశాలు, సేంద్రియ వ్యవసాయం ఇంకా రీసెర్చ్ బాగా తరోగా చేసి ఎంత హ్యాండీగా చేయగలిగితే, ఎంత వైబుల్గా చేయగలిగితే అప్పుడే మనం ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి. అప్పటిదాకా ఎక్స్పెరిమెంటేషన్ జరుగుతూ ఉండాల్సింది. అట్లానే చాలా ఐఓటీ, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ మాకు ఇక్కడ ఉన్న ప్రత్యేకం ఏంటంటే అగ్రికల్చర్, అన్ని కాలేజీలో అగ్రికల్చర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ అన్ని బ్రాంచ్లు ఉన్నాయి, అగ్రికల్చర్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, అన్ని బ్రాంచ్లు ఉన్నాయి. కాబట్టి ఆ బ్రాంచీలన్నీ దీంతో అనుసంధానం చేసి రైతులకు మేలు చేయగలిగితే ఈ పురస్కారాలకు ఇచ్చే కంటే 100 రెట్లు వాళ్ళకి మేలు చేసినట్టు అవుతారు, 100 రెట్లు వాళ్ళకి సహాయం చేసినట్లు అవుతారు. సో అది చేయగలగాలి. తర్వాత చివరిగా నేను ఎప్పుడో చాలా వేదికల మీద అంటూ ఉండేవాడిని, ఏమని, చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటే వాడికి లోన్ ఇచ్చేస్తారు,
లేకపోతే చిన్న ఇది చేస్తుంటే, చిన్న వ్యాపారం చేస్తుంటే లోన్ ఇస్తారు. 4 ఎకరాల రైతు కూడా సెల్ఫ్ ఎంప్లాయిడే కదా, వాళ్ళకి మాత్రం లోన్ తొందరగా ఇవ్వరు బ్యాంక్ వాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 లక్షల వరకు ఏ సెక్యూరిటీ లేకుండా ఇస్తామని చెప్పారు. సో అది చాలా సంతోషకరమైన విషయం. అంతే, మిగతా అన్ని పెద్ద ఏమి అడగరు, మిగతా ఏ ప్రొఫెషన్లోనూ అడగరు. రైతు కూడా 60% ప్రజలు ఈ దేశంలో సెల్ఫ్ ఎంప్లాయిడ్. వ్యవసాయాన్ని సెల్ఫ్ ఎంప్లాయిడ్గా తీసుకుంటే వాళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్. వాళ్ళు ఎక్కడ ఎంఎస్ఎంఈలో లేరు, వేరే స్మాల్ యూనిట్స్లో లేరు, దేంట్లోనూ లేరు. సో అది పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్స్ చేసి వాళ్ళకి లిబరల్గా పెట్టుబడి వచ్చేటట్టు చేసి ఆ కొత్త పద్ధతులు అవలంబిస్తే ఇక్కడ ఈ ఈ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన రైతులు, చాలా కొత్తగా ఆలోచించే రైతులు, చాలా కొత్త పందాలు చేసే రైతులు డెఫినెట్గా చేస్తారని, వాళ్ళు మిగతా వాళ్ళందరికీ ఆదర్శంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరొకసారి అందరికీ ఈనాటి ముఖ్య అతిథి అచ్చెన్నాయుడు గారికి, నా శిష్యుడు లాంటి వారు అచ్చెన్నాయుడు గారికి, అంటే ఎందుకంటే ఇక్కడ ఒకసారి 1 నెల రోజులు కూడా చదువుకున్నారని చెప్పారు, అచ్చెన్నాయుడు గారికి, అట్లానే శ్రీకృష్ణ, మిగతా పెద్దలందరికీ, ఆహుతులైన పెద్దలందరికీ, విద్యార్థులకు, మరీ ముఖ్యంగా ఇక్కడ పురస్కారం అందుకుంటున్న రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం.